హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయింది కదండి వీడియో వచ్చి. ఈరోజు నేను లంచ్ లోకి వంకాయ ఎండ్రాయిల్ కర్రీ చేస్తున్నానండి. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పాన్ పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అవ్వాలండి. నేను ఎండ్రాయిల్ని ఫస్టే కడిగేసి ఒక్క ఒక్క కొంచెం సేపు ఇది ఉడకబెట్టారండి వాటర్లో. ఇలా సైడ్ తీసేసుకున్నాను. ప్రాసెస్ చూద్దాం. ఈ ఎండ్రాయిల్ని దీంట్లో వేసుకుందాం. అది ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఎండ్రాయిల్ని. నేను ఫస్ట్ ఉడకబెట్టేసుకున్నాను. కొంచెంసేపు ఒక 5 minutes అలా ఉడకనివ్వాలి రొయ్యలు. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుందాం. దీనిలోనే కొద్దిగా లైట్గా పసుపు, ఈ సముద్రం రొయ్యలు కదండి, సాల్ట్ ఉంటుంది, కొంచెం వేసాను. ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా ఫ్రై చేసేసుకుందాం. ఎక్కువ కాదండి, కొంచెం మరీ గట్టిగా కాకుండా మెత్తగానే కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని బౌల్లో తీసేసుకుందాం. చూడండి, ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై అయితే చాలు. ఒక బౌల్లో తీసేసుకుందాం. వీటిని ఇలా సైడ్ తీసేసుకున్నాక ఒక 4 పచ్చిమిర్చి అండి ఫ్రై అవ్వాలి. ఇలా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండి, ఒక 2 ఆనియన్స్ వేసాను. అది కూడా ఫ్రై అవ్వాలి. దీన్ని ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. బాగా వేగిపోవాలి. కొద్దిగా ఆయిల్ సరిపోతే కొంచెం వేసుకోండి. నేను ఆయిల్లోనే వేసాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి. అప్పుడే టేస్ట్ ఉండిద్ది, పచ్చిగా వేసుకోకండి. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో నిండుగా 1 స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి ఫ్రై. దీంట్లో వంకాయలండి, నేను ఫస్టే ఇలా సన్నగా కోసుకొని పెట్టుకున్నాను. అది యాడ్ చేసేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసేద్దాం. దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకోండి. వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఒక లైట్గా సాల్ట్ వేద్దాం. ఇలా కొంచెం లైట్గా, ఇందాక వేసాం కదండి, చూసుకొని వేసుకుందాం. కొంచెం వంకాయలు మగ్గాలండి. ఇలా క్లోజ్ చేద్దాం, మూత పెట్టేసుకుందాం. ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడండి, వంకాయ మగ్గుతుంది కదా. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని నేను దీనిలోకి ఒక చిన్న టమాటా వేస్తున్నానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఒక చిన్న టమాటా వేస్తున్నాను. ఒకటి ఇలా కట్ చేసుకొని వేస్తాను. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 minutes మళ్ళీ మూత క్లోజ్ చేద్దాం. టమాటా మధ్య వరకు ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడండి, టమాటా మగ్గిపోయింది కదా. ఇలాగా ఎక్కువ వేయలేదండి, నేను ఒక టమాటానే వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే టమాటా వేయకపోయినా బాగుండిద్ది. గ్రేవీ కోసం కొంచెం వేసాను. దీనిలోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి రొయ్యలు వేసేసి ఒకసారి కలిపేద్దాం. చేయాలాగా ఆల్రెడీ ఫ్రై చేశా కదండి. దీనిలో కొద్దిగా కారం వేద్దాం. ఒక 2 స్పూన్స్ కారం. ఉప్పు చూసుకొని వేసుకోండి. మనం ఆల్రెడీ 2 times యాడ్ చేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. 1 స్పూను ధనియాలు జీలకర్ర పొడి, కొద్దిగా కరివేపాకు. ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక 5 minutes ఇలా క్లోజ్ చేసి పెట్టేద్దామండి మూత.
ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రై అవుతుంది కదా. ఉప్పు కారం అన్ని దీనికి పడుతున్నాయండి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక్క స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం అండి లైట్గా. మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసేసుకుందాం కలిపేసుకొని. ఇది గ్రేవీ లాగా బాగుంటుందండి అన్నం కలిసేలాగా. టమాటా వేసాం కాబట్టి కలిపేసుకొని ఒక 5 minutes ఫ్రై అవ్వాలి. తిందాం. మూతని పెట్టవసరం లేదు, ఊరికే ఇలా మొత్తం ఫ్రై అవ్వాలి. కలుపుతా ఉండాలండి ఒక 5 minutes. ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. నాకు కొద్దిగా తగ్గిందండి, నేను కొంచెం యాడ్ చేస్తున్నాను సాల్ట్. ఇంకా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని అది రెడీ అయిపోద్దండి. కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా ఫ్రై అయ్యి మిర్చి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవడమే. చూడండి ఎంత టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అయిపోయే కర్రీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.